మాధవీ మాధవ ప్రియా లక్ష్మీ ప్రియ సఖీ దేవీ నమామి అచ్యుత వల్లభ. గల చంద్రవంశి మహారాజులు ఎందరో ఏలిన ఈ కురు సామ్రాజ్యానికి అజాత శాస్త్రముడైన ధర్మనందనుడు చక్రవర్తి కావడం శ్రేష్టమని మా అభిప్రాయం. కురువృద్ధుల అందరి అభిప్రాయం కూడా అదే మహారాజా. నిషధయోగ్యుడైన ధర్మరాజు చక్రవర్తి కావాలన్నదే ప్రజాభీష్టం. వారి కోరికను మన్నిస్తున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను ధృతరాష్ట్ర. మీరు అభినందిస్తే చాలు నా పితామహ, మేము అంగీకరించగలరా? సింహాసనం అధిష్ఠించుటకు శిశువుల అంగీకారంతో నిమిత్తం లేదు దుశ్శాసన. లెస్స పలికితివి భీమసేన, ఇది సుమృతం. ధర్మరాజునకు యువరాజ పట్టాభిషేకము ఏనాడో జరిగినది. నాటి యువరాజు నేడు మహారాజగుట ఆచారం. అదిట్లు గాంధార రాజా, పాండవాగ్రజన యువరాజ పదవి వారి ఏకచక్రపుర నివాసము చేతనే గతమైనది. ఇప్పుడు ఈ వర్తమాన కాలమున మా మిత్రుడు సుయోధనుడే యువరాజు. లెస్స పలికితివి కర్ణ, ఇది సూర్మృతమే. ఇది కురు సామ్రాజ్య భావి మహోదయమును నిర్ణయించు రాజకుటుంబ విషయం. ఈ చర్చలో పాల్గొనే అర్హత రాజవంశీయులకే గాని రాజాశ్రితులకు ఉండదు రాధేయ. రాజకీయ చర్చలో పాల్గొనటకు కావలసిన దిగుతము కాదు ఫల్గుణ. కౌరవ జ్యేష్ఠుడు ధృతరాష్ట్రుని పుత్రులలో అగ్రజుడబడితే నా మిత్రుడు సుయోధనుడే రాజ్యార్హుడు. ఇది సూర్మృతమే.
ఆ తరమున అంబికేయుడు కౌరవ జ్యేష్ఠుడైన ఈ తరమున యుధిష్ఠిరుడు కౌరవ పాండవ జ్యేష్ఠుడు. ఎవరు ఈ సామ్రాజ్యమును నేల 4 చెరగులా విస్తరించిరో, ఎవరు సర్వజనామోదముగా పాలించిరో అట్టి పాండు మహారాజు జ్యేష్ఠపుత్రుడు మణిజశ్రేష్ఠుడు ఈ ధర్మరాజు రాజుగుట న్యాయమని పెద్దలందరూ నిర్ణయించ మధ్యనేకి వ్యర్థ ప్రసంగమేల కన్నా అదియు సుమృతమే. అదియు సూనృతమే, ఇదియు సూనృతమే. మరేది అనృతము? పాండవులు కౌరవులు కలిసి మనగలుగుట, సుయోధన ధర్మనందనంలో ఏ ఒక్కరికి రాజ్యార్హత లేదనుట అనృతం. ప్రజాభిమానము చూరగొన్న పాండవాగ్రజునికి పట్టము కట్టవాలని పురోహితుల కోరిక. జ్యేష్ఠ కుటుంబమునకే రాజ్యార్హత కలదని రాజనీతి రహస్యము తెలిసిన రాధేయుని అభిప్రాయం. ఇద్దరూ రాజ్యమునకు అర్హులే, కానీ ఒకే రాజ్యమును ఇద్దరు ఎట్లు పాలించగలరు? మనం ఏమైనా ఈ రాజ్యమును 2గా విభజించి ఇద్దరికి పట్టము కట్టబోతుంటున్నా? ఒకవేళ అట్లు చేసినతో ఈ సభ అందులకు అంగీకరించిన సమ్మతమగునను పొందును శకుని. కలహములతో కలసిండుట కంటే స్నేహముతో విడిపోవుటయే శ్రేష్టం. కౌరవ పాండవులిరువురు సామ్రాజ్యమును పంచుకుని పరిపాలించుటయే ఉభయులకు శ్రేయస్కరం. అటులైన రెండవ రాజధాని ఖాండవ ప్రస్థం ఉన్నది కదా. హస్తి మహారాజు హస్తినాపురం నిర్మించక మునుపు మీ చంద్రవంశీయులకు అదే కదా రాజధాని. అటులైన మేమే ఖాండవ ప్రస్థములకు పోయేదం. మా పూర్వుల ప్రతిష్టను పెంపొందించిన ఆ ప్రదేశములో జ్యేష్ఠ కుటుంబము గనక మేముండుటే న్యాయం. ఇదియు సుమృతమే. ఆ? కానీ ఇందరు పెద్దలను ఇచ్చట నుండి తరలించుట ధర్మజునకు సమ్మతమవునా? కాదు. హస్తినలో పుట్టి పెరిగిన మీరు ఇక్కడే ఉండుట మంచిది. విశేషించి తెగ తల్లిదండ్రులను కురువృద్ధులను ఇట నుండి తరలించుట నా అభిమతం కాదు. మేమే ఖాండవ ప్రస్థమునకు పోవుదు. లెస్స బలికితివి ధర్మజ. ధర్మరాజు నిజముగా ధర్మరాజే. పితామహ, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది నాయన. ఆహా, ఎంత రమణీయముగా ఉన్నది ఖాండవ ప్రస్థం. ఎన్ని పెద్ద రాళ్ళు, ఎంత గొప్ప రప్పలు. ముసలిరాజు మనకు ప్రేమతో ఇచ్చిన అర్ధరాజ్యం. మరి పెదనాన్న గారి ప్రేమ కాదు, శకుని మామ కుతంత్రం. ఎవరి తంత్రమైనను మనకు ప్రాప్తించినది ఇదియే. ఇతడనే రాజధాని నిర్మించుకునవలెను, సామ్రాజ్యమును విస్తరింపజేయవలెను. అదెట్లు సాధ్యమగును? కావలియునని ఈ శిథిలనగరమునే కోరిన మీ అన్నగారే చెప్పవలయను. ఉన్నది అన్నిటికీ ఆపద్బాంధవుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. ఆ ఈ శిథిల నగర సౌందర్యమును బావలందరూ తీరికగా సందర్శించుంటుగాయేమి. నీ దయవున్నచో ఈ శిథిల నగరమే సుందర నగరమేల కారాదు. తప్పక అటులనే జరుగును ధర్మజ. దుష్ట చతుష్టయము చేయు మోసము ముందే గ్రహించి దేవేంద్రునికి వర్తమానము పంపియుంటి. ఆ మహాత్ముని పనుపున విశ్వకర్మ వచ్చుతున్నాడు. అభివాదములు. విశ్వకర్మ, అలకాపురి కన్నా అందమైన, స్వర్గము కన్నా సంపన్నమైన నగరమును ఇతడు నిర్మింపవలే. ఇంద్రప్రస్థమున పేర ఈ నగరము లోకోత్తరము కావలే. మహాప్రసాదం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అర్జున రక్ష రక్ష! అర్జున అర్జున రక్ష రక్ష! ఏమి పురోత్తమా, ఏమి జరిగినది? ఎవడో యక్షుడు నా హోమధేనువును అపహరించి ఆకాశ మార్గంలో వెడుతున్నాడు. ఆ మాయావి నుంచి గోవును రక్షించకపోతే నా యాగమే ఆగిపోతుంది. అర్జున, మీరేం భయపడకండి. మీ గోవును రక్షించు భారము నాది. ధనుర్బాణములు తెచ్చుదును. ఇచ్చటనే ఉండు. ఓడిపోయావు. రెండు ఒకటి. పర్లేదు.
ఓరి మాయావి, బ్రాహ్మణ ధనమును అపహరించదవా? ధర్మరాజు పాలనలో ఈ అధర్మం సాగుననుకుంటివా? ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే.